హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తానండి. ముకుంద హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తాను. కాకపోతే ఇది ఫుల్ హ్యాండ్స్ కాదు, హాఫ్ హ్యాండ్స్కే ముకుంద డిజైన్ అన్నమాట. దీన్ని బుట్ట హ్యాండ్స్ అని కూడా అంటారు. హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. దీనికి సేమ్ మెజర్మెంట్స్ అండి హ్యాండ్స్కి అయితే. పైకి వెళ్ళి ఒక 3 ఇంచులు వెడల్పు మార్కింగ్ చేస్తున్నాను. కిందికి 3 ఇంచులు పొడవు 3 ఇంచులు, వెడల్పు 3 ఇంచులు అండి. వెడల్పు 3 ఇంచులు తీసుకున్న కాడికెళ్ళి కిందికి 3 ఇంచుల దాకా మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఈ ఏంటంటే వీ షేప్ వస్తుంది, ఇది వీ షేప్లో వస్తుంది చూడండి. ఈ విధంగా కట్ చేయాలి. లైనింగ్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. మెయిన్ క్లాత్కి బార్డర్ వచ్చింది. నేను డబుల్ వేసాను కదా, ఈ కిందికి అంచులు అనేది అయితే చూసుకోవాలి, కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకొని లైనింగ్ని అయితే ఈ విధంగా పెట్టుకొని సేమ్ కటింగ్ అయితే చేసుకోవాలి. నేను లైనింగ్కి అయితే డిజైన్ కట్ చేశాను, ఈ మెయిన్ క్లాత్కి అయితే కట్ చేయలేదు. అది నేను కుట్టిన తర్వాత కట్ చేస్తాను, అట్లయితే కొంచెం ఈజీగా ఉంటుంది. కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్. హ్యాండ్స్కి అయితే జాయింట్ పడతాయి. హ్యాండ్స్కి లైనింగ్కి ఉన్న మెయిన్ క్లాత్కి అయితే నేను జాయింట్ అనేది వేసాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ రైట్ సైడ్న లైనింగ్ అనేది పెట్టుకోవాలి. మనకు అంచులు ఏర్పడతాయి కదా మంచి మరకి, లైనింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా చూసుకొని మనం లైనింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా ఒక కుట్టు బార్డర్ పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. బార్డర్ పైన ఒక కుట్టు, ఇప్పుడు నేను కట్ చేశాను కదా వీ షేపు, దానిపైన ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి. ఫస్ట్ ఈ వీ షేప్ లాగానే సేమ్ ఆ షేప్ పైకి వెళ్ళి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వదిలిపెట్టుకొని, కాకపోతే ముడతలు లేకుండా చూసుకుంటూ నిదానంగానైతే కుట్టుకుంటూ రావాలి. నీట్గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం కట్స్ అనేది పెట్టుకోవాలి. దేనికైనా కట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. మామూలు రౌండ్ నెక్ కుట్టిన ప్రతి దానికైనా కూడా కట్స్ అనేది ఇవ్వడం వల్ల నీట్గా ఉంటుంది, నీట్గా వస్తుంది. అంతే, కట్స్ ఇచ్చిన తర్వాత ఉల్టా తిప్పేయడమే హ్యాండ్ని. చాలా సింపుల్ అండి ఈ డిజైన్. కటింగ్ అయినా సింపులే, స్టిచ్చింగ్ అయినా సింపుల్గానే ఉంటుంది. కాకపోతే మళ్ళీ చూడ్డానికి కూడా హెవీగా అనిపిస్తుంది మనం బ్లౌజ్ వేసుకుంటే. మామూలు డైలీ వేర్ శారీస్కి అట్లా అయితే ఈ డిజైన్ పెట్టుకోవచ్చండి. చాలా లుక్ అయితే బాగుంటుంది. తక్కువ రేట్ చీర అయినా ఎక్కువ మంచి లుక్ అయితే ఇస్తుంది, మంచిగా ఉంటుంది అన్నమాట. అంతే అండి. ఉల్టా తిప్పేసిన తర్వాత మనము ముడతలు లేకుండానైతే చూసుకోవాలి. ముడతలు లేకుండా బార్డర్ని అయితే సమానంగా ఉందా లేదా, క్లాత్ లైనింగ్ అనేదిలో పైకి బయటకు వచ్చిందా అనేది అయితే మనము చూసుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. కరెక్ట్ నీట్గా రావాలి. ఈ ముడత అనేది లేకుండా ఉంటేనే మనకి కుట్ట అనేది నీట్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తెస్తాను నేను. అంటే నాకు వచ్చిన వర్క్ అయితే నేను చెప్పడానికైతే నా శాయశక్తుల్లో అయితే నేను ప్రయత్నం చేస్తానండి.
ఇప్పుడు ఆ వీనెక్ వీ షేప్ కట్ చేసాం కదా, దానిపైకి వెళ్ళి కూడా ఒక కుట్టు అయితే కుట్టుకుంటూ రావాలి. చాలా సింపుల్ అండి ఇది కుట్టడము. ఆ కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఒకటి లూజ్ కుట్టు అనేది మనము మిగతా లైనింగ్ ఉంది కదా హ్యాండ్ భాగం, అది జాయింట్ చేసుకోవాలి లూజ్ కుట్టు వేసి. ఈ సైడ్ అయితే అయిపోయింది, ఇంకో సైడ్ మనం ఉల్టా తిప్పుకొని లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ ఈ డిజైన్ అయితే. ఇప్పుడు మనము పఫ్ కోసం అయితే క్లాత్ తీసుకున్నాం కదా, ఈ క్లాత్ అయితే తీసుకున్నాను నేను, ఎందుకంటే ఇది హాఫ్ హ్యాండ్సే కాబట్టి ఈ క్లాత్ సరిపోతుంది. శారీలదే తీసుకోమన్నారు వాళ్ళు, కస్టమర్స్ శారీదే పఫ్ హ్యాండ్స్ పఫ్కు పెట్టమన్నారు. ఇది 4 మడతలు వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు శారీ మొత్తం కిందికి అంతా కట్ చేశానండి. ఒక 7 ఇంచుల వెడల్పు అయితే తీసుకున్నాను నేను. హాఫ్ హ్యాండ్స్ కాబట్టి సరిపోతుంది. నేను పొడవు 3 ఇంచులు తీసుకున్నా కదా హ్యాండ్కి, పొడవు 3 ఇంచులు, వెడల్పు 3 ఇంచులు. ఫస్ట్ మనమైతే మార్కింగ్ అంతే పెట్టుకోవాలి. మనం ఏ విధంగానైతే హ్యాండ్కి మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగానైతే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి, కరెక్ట్ మార్కింగ్ ఇది. తర్వాత ఇప్పుడు పైన 3 ఇంచులు అయితే వెడల్పు తీసుకున్నాను, కింద కూడా 3 ఇంచులు పొడవు కూడా 3 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఈ వెడల్పు పైన మళ్ళీ 3 ఇంచులు పొడవుతోటైతే మనము పఫ్కి క్లాత్ తీసుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు 3 ఇంచులు ఈ పొడవులో తీసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా మార్జిన్ అయితే ఒక ఇంచు వరకు అయితే ఎక్స్ట్రా అనేది మనం క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ పైన మనకి మార్కింగ్ అనేది అయితే సరిగ్గా అనిపిస్తలే అండి, నేను కట్ చేసినాక చూపిస్తాను. ఈ షేప్లోనైతే కట్ చేసుకోండి. చూడండి ఈ షేప్లో వస్తుంది, కోన్ షేప్లోనైతే మనకి ఈ డిజైన్ వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ని మనము పఫ్ ఇచ్చుకోవాలి. కుచ్చులు అనేవి చిన్న చిన్నగా ఒక 6-7 కుచ్చులు అయితే సరిపోతుందండి. చిన్నగా కుట్టుకోవాలి. అంతే అండి, పఫ్ రెడీ అయింది. ఇప్పుడు మనం హ్యాండ్కి జాయింట్ చేయడమే అంతే. ఇదే వీ షేప్లో అది ఎంతవరకు ఉందో చూసుకుంటూ మనం కరెక్ట్గా సర్దుకొని పెట్టుకోవాలి. కొంచెం కొత్తగా కుట్టేవారైతే పిన్స్ పెట్టుకొనైనా ఫస్ట్ పిన్స్ పెట్టుకొని ఒక 2 సైడ్లు పిన్స్ పెట్టుకొని అయితే కుట్టుకోండి. క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుందని చెప్తున్నా. అంతే అండి, చాలా బాగా అనిపిస్తుందండి చూడడానికైతే. సింపుల్ డిజైనే కానీ బాగుంటుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి వీడియో నచ్చితే. ఒక కుట్టు అయితే మనం వేసుకున్నాం కదా, మళ్ళీ రెండో కుట్టు అయితే వేసుకోవాలండి చుట్టూ ఇదే వీ షేప్లో. చాలా సింపుల్ అండి.
బాగా అనిపిస్తుందా చూడండి. నచ్చితేనైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.